హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో జూలై 1, 2018 తర్వాత పదవి విరమణ చేసిన ఉద్యోగులకు భారీ శుభవార్త అండి. అదేంటనే పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసినప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా జూలై 1, 2018 తర్వాత పదవి విరమణ చేసినటువంటి వేలాది మంది ప్రభుత్వ ఉద్యోగుల జీవితాల్లో ఒక గొప్ప ఆశాకిరణం అయితే ఉద్భవించింది. దీనిని వారి పాలిట ఒక భారీ శుభవార్తగా మనం పరిగణించవచ్చు. సుదీర్ఘ కాలం పాటు ప్రభుత్వానికి సేవలందించి రిటైర్మెంట్ తర్వాత తమకు రావాల్సినటువంటి న్యాయమైన హక్కుల కోసం పోరాడుతున్నటువంటి పెన్షనర్ల అందరికీ కూడా న్యాయస్థానం నుంచి అందుతున్న సమాచారం ఎంతో ఊరటనైతే ఇస్తోంది. ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం పీఆర్‌సీ 2022లో భాగంగా గ్రాట్యుటీ పరిమితిని రూ. 12,00,000 నుండి రూ. 16,00,000 వరకు పెంచినప్పటికీ, దాని అమలు తేదీ విషయంలో నెలకొన్న వివాదం ఇప్పుడు హైకోర్టు గడప తొక్కింది. మరి పీఆర్‌సీ ప్రయోజనాలు అందరికీ సమానంగా వర్తింపజేయాలనేది పెన్షనర్ల ప్రధాన డిమాండు. ఈ విధానానికి ప్రధాన కారణం ఏమిటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి జీవో ఎంఎస్ నంబర్ 2 ఈ ఉత్తర్వుల ప్రకారంగా పెంచినటువంటి రూ. 16,00,000 గ్రాట్యుటీని కేవలం జనవరి 17, 2022 నుండి పదవి విరమణ చేసిన వారికి మాత్రమే వర్తిస్తుందని చెప్పేసి ప్రభుత్వం నిబంధన విధించింది. అంటే పీఆర్‌సీ అమల్లోకి వచ్చినటువంటి జూలై 1, 2018 నుండి ఈ మేరకు 16 జనవరి 2022 మధ్య కాలంలో పదవి విరమణ చేసిన వేలాది మంది ఉద్యోగులకు ఈ యొక్క పెంచిన రూ. 4,00,000 ప్రయోజనం దక్కకుండా పోయింది. ఇది రాజ్యాంగబద్ధంగా తమకు దక్కాల్సిన సమానత్వపు హక్కును కాలరాయటమేనని భావించినటువంటి పెన్షనర్లు వివిధ జిల్లాల నుంచి లాయర్ల ద్వారా హైకోర్టులలో పిటిషన్లు దాఖలు చేశారు. సో, మరి ఈ వివక్షత అనేది రాజ్యాంగంలోని ఆర్టికల్ నంబర్ 14 అండ్ 19 మరియు 21లకు విరుద్ధమని వారు తమ పిటిషన్‌లో బలంగా అయితే పేర్కొన్నారు. ఈ క్లిష్ట సమయంలో పొరుగు రాష్ట్రమైనటువంటి తెలంగాణ హైకోర్టు నుండి వెలువడినటువంటి ఒక తీర్పు ఏపీ పెన్షనర్లకు కొత్త ఉత్సాహాన్ని అయితే నింపింది. ఏంటంటే, ఈసీఐఎల్ ఎలక్ట్రానిక్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉద్యోగుల గ్రాట్యుటీకి సంబంధించి యాజమాన్యం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేస్తూ సంచలన తీర్పునైతే ఇచ్చింది. గ్రాట్యుటీ అనేది యాజమాన్యం తన ఔదార్యంతో లేదా దయతో ఇచ్చే బహుమతి కాదు అని, అది ఉద్యోగి తమ జీవితాంతం చేసిన కష్టానికి దక్కే చట్టబద్ధమైన హక్కని కోర్టు కుండబద్దలు కొట్టింది. పదవి విరమణ చేసిన వారికే కాకుండా విధి నిర్వహణలో ఉండి మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కూడా పెంచిన గ్రాట్యుటీని చెల్లించాలని అయితే కోర్టు ఆదేశించింది. ముఖ్యంగా ఈ తీర్పులో ఒక కీలకమైన అంశం అయితే ఉంది. ఏంటంటే, యాజమాన్యం గ్రాట్యుటీని ఒక పెద్ద నిర్దిష్ట తేదీ నుండి అమలు చేస్తామని చెప్పినప్పటికీ కోర్టు మాత్రం ఆ పీఆర్‌సీ కాలపరిమితి ప్రారంభం నుండే అందరికీ వర్తింపజేయాలని అయితే స్పష్టం చేసింది. అంటే 2007 నుంచి 2010 మధ్య పదవి విరమణ చేసిన వారందరికీ ప్రయోజనం దక్కాలని అయితే తీర్పునిచ్చింది. ఈ తీర్పు ఆంధ్రప్రదేశ్ పెన్షనర్ల కేసుకు ఒక బలమైన పునాదిగా మారబోతోంది. ఎందుకంటే, ఏపీలో కూడా పీఆర్‌సీ 2022 అనేది 2018 నుండే అమల్లోకి వచ్చినట్టు లెక్క. కానీ గ్రాట్యుటీ మాత్రం 2022 నుండి మాత్రమే అమలు చేయడం పీఆర్‌సీ ప్రాథమిక సూత్రాలకి అది విరుద్ధం. కాబట్టి సాధారణంగా ఏదైనా ఒక పీఆర్‌సీ నివేదిక ప్రకారం జీతాలు లేదా ఇతర ప్రయోజనాలు పెంచినప్పుడు ఆ పీఆర్‌సీ కాలపరిమితిలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా సమానంగా వర్తింపజేయాలి. కానీ ఏపీ ప్రభుత్వం గత పీఆర్‌సీ సంప్రదాయానికి భిన్నంగా గ్రాట్యుటీ విషయంలో ఒక కట్ ఆఫ్ డేట్ పెట్టడం వల్ల చాలామంది నష్టపోయారు. ఉదాహరణకు 2021 డిసెంబర్ 31న రిటైర్ అయినటువంటి ఒక ఉద్యోగికి పాత నిబంధన ప్రకారంగా రూ. 12,00,000 గ్రాట్యుటీ వస్తుంది. కానీ ఒక్క రోజు లేదా ఒక నెల తేడాతో 2022 జనవరిలో రిటైర్ అయినటువంటి వారికి రూ. 16,00,000 వస్తుంది. కేవలం కొన్ని రోజుల తేడాతో రూ. 4,00,000 భారీ మొత్తాన్ని కోల్పోవడం అనేది ఆ ఉద్యోగికి మరియు వారి కుటుంబానికి జరిగే పెద్ద అన్యాయం ఇది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో గతంలో ఇటువంటి సమస్యలు తలెత్తినప్పుడు సుప్రీంకోర్టు సైతం పెన్షనర్లకి అనుకూలంగా తీర్పులైతే ఇచ్చింది. పెన్షనర్లందరికీ ఒకే పెన్షనర్లందరూ ఒకే వర్గానికి చెందినవారు. వారిని రిటైర్మెంట్ తేదీ ఆధారంగా విడదీసి ప్రయోజనాల్లో వివక్ష చూపకూడదని గతంలో అనేక తీర్పులు వెలువడ్డాయి. ప్రస్తుతం ఏపీ హైకోర్టులో ఉన్నటువంటి కేసు విచారణ దశలో ఉంది. ఈ విచారణ దశ తర్వాత 2023 సెప్టెంబర్‌లో వాయిదా పడినట్టు తర్వాత కొంత జాప్యం జరిగినప్పటికీ ఇప్పుడు తెలంగాణ హైకోర్టు ఇచ్చినటువంటి ఈ యొక్క తాజా తీర్పును ఆధారంగా చేసుకొని విచారణ వేగవంతం అయ్యే అవకాశం అయితే ఉంది. ఈ మేరకు జూలై 1, 2018 తర్వాత రిటైర్ అయిన ప్రతి ఒక్కరికి రూ. 4,00,000 బకాయిలు అందేటటువంటి రోజులు దగ్గరగానే ఉన్నాయని పెన్షనర్ల సంఘాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. సో, తమ న్యాయ పోరాటం త్వరలోనే ఫలించి పెంచిన గ్రాట్యుటీ తమ ఖాతాలో జమ అవుతుందని అయితే వారు బలంగా నమ్ముతున్నారు.
సో, ఫ్రెండ్స్ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా జూలై 1, 2018 తర్వాత పదవీ విరమణ చేసిన పెన్షనర్లకు రూ. 16,00,000 గ్రాట్యుటీ అమలుపై హైకోర్టు విచారణ అయితే జరుగుతోంది హైకోర్టులో. జీవో ఎంఎస్ నంబర్ 2 జీవో ఎంఎస్ నంబర్ 2 ద్వారా ప్రభుత్వం విధించినటువంటి కట్ ఆఫ్ డేట్ 17 జనవరి 2022 రాజ్యాంగ విరుద్ధమని పిటిషనర్ల వాదన. మరి తెలంగాణ హైకోర్టు ఈసీఐఎల్ కేసు గ్రాట్యుటీని ఉద్యోగి హక్కుగా గుర్తించి వెనుకటి తేదీ నుంచి అమలు చేయాలని తీర్పునిచ్చింది. ఈ పీఆర్సీ నిబంధన ప్రకారంగా ప్రయోజనాలు ఆ కాలం పరిమితిలో ఉన్న అందరికీ సమానంగా అందాలి. కేవలం అమలు తేదీ కారణం వల్ల ఒక్కో పెన్షనర్‌కు సుమారు రూ. 4,00,000 వరకు నష్టపోయారు. ఒక కొద్ది రోజుల తేడాతోనే. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు కూడా పెన్షనర్లకు అనుకూలంగానే ఉన్నాయి. సో, ఈ విధంగా అయితే ఈ రూ. 4,00,000 ఎవరికైతే నష్టం వస్తోందో వారికి కూడా మునుపటి వారికి కూడా అంటే పీఆర్సీ ఎప్పుడైతే ఇంప్లిమెంట్ అయిందో అప్పటి నుండి ఈ యొక్క గ్రాట్యుటీ అనేది రూ. 16,00,000గా ఇవ్వాలని చెప్పేసి కూడా కోర్టు అభిప్రాయపడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పీఆర్సీ 2022 ప్రకారంగా పెంచిన 16,00,000 గ్రాట్యుటీ అమలు తేదీతో సంబంధం లేకుండా జూలై 1, 2018 తర్వాత రిటైర్ అయిన పెన్షనర్స్ అందరికీ వర్తింపజేయాలని కోరుతూ దాఖలైనటువంటి కేసు ప్రస్తుతం హైకోర్టులో ఉంది. ఇటీవల తెలంగాణ హైకోర్టు ఇటువంటిదే ఒక కేసులో గ్రాట్యుటీ అనేది ఉద్యోగి హక్కు అని, దానిని పీఆర్సీ కాలపరిమితి ప్రారంభం నుండే ఇవ్వాలని తీర్పునివ్వడం ఏపీ పెన్షనర్లకు పెద్ద ఊరటనిచ్చింది. ఈ తీర్పు ఆధారంగా భవిష్యత్తులో ఏపీ కూడా జూలై 1, 2018 తర్వాత రిటైర్ అయిన వారికి పెంచిన గ్రాట్యుటీ బకాయిలు అందే అవకాశం మెండుగా అయితే కనిపిస్తోంది.